తెలుగు భాషను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఒక నాయకుడు, మాతృభాష కళ్ళ వంటిది, పరభాష కళ్ళజోడు వంటిది అని ఒక నాయకుడు, మాతృభాష తల్లిపాల వంటిదని ఒక పెద్ద ఆయన. వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తారు. అయితే వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ మనవరాళ్ళు కానీ మనవళ్ళు కానీ ఏ కాలేజీలలో ఏ స్కూళ్ళల్లో చదువుతున్నారో చూస్తే మీరు స్టన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఉన్న కార్పొరేట్ స్కూళ్ళలోనో కాలేజీలలోనో లేకపోతే బయట హార్వర్డు, స్టాన్ఫర్డు, కేంబ్రిడ్జి, కొలంబియా, ఆక్స్ఫర్డ్ లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు విద్యను అభ్యసిస్తారు. మరి ఇక్కడేమో తెలుగు నేర్చుకోండి, కన్నడ నేర్చుకోండి, మలయాళం నేర్చుకోండి, తమిళ్ నేర్చుకోడని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వాళ్ళ పిల్లగాలనేమో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదివడం. ఇది తప్పు, ప్రజల్ని మోసం చేయడం. ఇది మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంది మనోడు రాగానే రాజకీయ నాయకులను తిడుతున్నాడు అని అనుకుంటున్నారా? ఏం లేదు. NEP 2020 ఏదైతే ఉందో దాని మీద పార్లమెంట్లో చాలా పెద్ద సీరియస్ చర్చ జరుగుతుంది. అదేంటంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ మీద మెయిన్గా చర్చ ఏంటంటే NEP 2020 ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని DMK నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇతర సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా కొన్ని వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకించడానికి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే ఉందో ఇది హిందీని ఇంపోజ్ చేస్తుంది మా మీద అని వాళ్ళు అంటున్నారు. హిందీని ఇంపోజ్ చేయడం లేదు, లాంగ్వేజ్ అనేది ఒక ఛాయిస్ మాత్రమే, వాళ్ళకి నచ్చిన భాషను నేర్చుకోవచ్చు అనేది బీజేపీ నేరేటివ్. అయితే ఈ స్టోరీ అంతా మనకు అర్థం కావాలంటే ఒక 70 ఇయర్స్ వెనక్కిపోతే ఇదంతా క్లియర్గా అర్థమైంది. 1950లో భారత రాజ్యాంగ సభలో అఫీషియల్ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకునే సమయంలో హిందీ మరియు హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే దేవనాగరి స్క్రిప్ట్లో ఉన్నటువంటి హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీషు సబ్సిడరీ అఫీషియల్ లాంగ్వేజ్. అంటే హిందీలో ఇంగ్లీష్లో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అంటే పార్లమెంటు చర్చలు కావచ్చు, శాసనసభ చర్చలు కావచ్చు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంగ్లీషు హిందీలో ఉంటాయి. ఇక్కడ మనం ఒక డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. అదేంటంటే అఫీషియల్ లాంగ్వేజ్ వేరు, నేషనల్ లాంగ్వేజ్ వేరు. నేషనల్ లాంగ్వేజ్ అంటేనేమో ఒక దేశానికి సంబంధించినటువంటి కల్చర్కి సంబంధించినటువంటి కనెక్షన్. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ జీవోలు కావచ్చు, న్యాయస్థానాల తీర్పులు కావచ్చు, ఇతర ప్రభుత్వ సంబంధించిన ఉత్తర్వులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా అఫీషియల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతాయి అన్నమాట. నేషనల్ లాంగ్వేజ్ అంటే ఒక భాష అంటే ఒక దేశానికి సంబంధించిన ప్రైడు, ఆ కల్చర్కి సంబంధించి ఓన్ చేసుకోవడం. అట్లా భారతదేశానికి నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు. ఎందుకంటే భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. భారతదేశం అఫీషియల్గా రాజ్యాంగ సభలో గుర్తించిన భాషలే 22 హిందీతో సహా. ఇంగ్లీష్ అనేది దక్షిణ భారతదేశంలో చాలామంది నాన్ హిందీ స్పీకర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఒక 15 సంవత్సరాలుగా ప్యారలల్గా హిందీతో పాటు ఉంటుందని ఆనాడు 1950లో భారత రాజ్యాంగ సభలో ఒక నిర్ణయం జరిగిందనమాట. నిర్ణయం జరిగిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత అంటే ఆల్మోస్ట్ 1964 ఆ ప్రాంతంలో చాలా సౌత్ ఇండియన్ స్టేట్స్ హిందీని మా మీద అంటే ఇంగ్లీష్ని తీసేసి ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు, శాసనసభ సమావేశాలకు సంబంధించినటువంటి పత్రాలు ఇవన్నీ కూడా అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా అప్పటిదాకా. వీళ్ళు ఏంటంటే హిందీని మా మీద బలవంతంగా రుద్దుతారేమని చెప్పేసి చాలా పెద్ద ఆందోళన జరిగింది దేశం మొత్తం మీద. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ అనే దాన్ని ఎక్స్టెన్షన్ చేసిరనమాట. ఇది అఫీషియల్ లాంగ్వేజ్కు ఉన్నట్టు చరిత్ర. కొటారి ఎడ్యుకేషన్ కమిటీ ఏం చెప్పిందంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా, అక్కడ మాట్లాడే పర్టికులర్ ప్రాంతంలో మాట్లాడే రీజనల్ లాంగ్వేజ్, తర్వాత ఇంకొక నేటివ్ ఇండియన్ లాంగ్వేజ్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇవి కలిపి 3 లాంగ్వేజ్ పాలసీ అంటారు అనమాట. అయితే ఈ 3 లాంగ్వేజ్ పాలసీని తమిళనాడు చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే 1 రీజనల్ లాంగ్వేజ్ అంటే తమిళ్ కావచ్చు, అనదర్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే హిందీని వీళ్ళు ఇండైరెక్ట్గా ఇంపోజ్ చేస్తున్నారు అన్నది తమిళనాడులో ఎప్పటి నుంచో ఉన్న ఫియర్ అనమాట. ఆ ఫియర్కి కూడా ఒక కారణం ఉంది. చక్రవర్తులు రాజగోపాల్చారి మద్రాస్ స్టేట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందీని కంపల్సరీ లాంగ్వేజ్ చేసిండు. అది 1930sలో జరిగింది. ఆ ఆందోళన అంటే ఫస్ట్ నుంచి కూడా తమిళనాడులో ఒక ఆందోళన ఉంది, హిందీ మా మీద రుద్దుతారేమో అని. 60sలో చాలా పెద్ద గొడవ జరిగింది. రైల్వే స్టేషన్స్లో ఉన్న బోర్డుల మీద కూడా తారు పోసి చాలా పెద్ద ఆందోళన చేశారు. అయితే చక్రవర్తుల చారి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఆనాడు పెరియార్ కావచ్చు, ఇతర ద్రవిడియన్ పార్టీస్ కావచ్చు చాలా తీవ్రంగా వ్యతిరేకించినాయి. ఇది హిందీ సమస్య అనేది తమిళనాడులో ఇప్పటిది కాదు, అట్లనే దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. సేమ్ NEP 2020కి వస్తే 1968 ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తా ఉందో సేమ్ అట్లనే చెప్తుంది.
కానీ మనం ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూస్తే ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనైనా సరే ఒక రీజనల్ లాంగ్వేజ్, ఇంకొకటి ఇండియన్ నేటివ్ లాంగ్వేజ్, ఇంకోటి ఇంగ్లీష్. అట్లనే ఉత్తర భారతదేశంలో కూడా సేమ్. అయితే దక్షిణాదిలో ఒక రీజనల్ లాంగ్వేజ్, తర్వాత ఇంకొక నేటివ్ లాంగ్వేజ్ అని మాట్లాడుకున్నాం కదా. హిందీ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా బాగుంది. వాస్తవానికి నార్త్ ఇండియా తీసుకుంటే 3 లాంగ్వేజ్ పాలసీ అక్కడే ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సౌత్ ఇండియన్ అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ లీడర్స్ కావచ్చు, మీరు పార్లమెంట్లోనే చూస్తే సౌత్ ఇండియన్ లీడర్స్ చాలామంది హిందీలో మాట్లాడగలరు. హిందీలో ఎందుకు మాట్లాడగలరు? వాళ్ళు హిందీ నేర్చుకున్నారు. చిన్నప్పుడు స్కూల్లో కావచ్చు, తర్వాత కాలేజీలో కావచ్చు, వాళ్ళు హిందీ నేర్చుకున్నారు. సరే, ఒక నార్త్ ఇండియన్ ఎంపీని తెలుగులో మాట్లాడమనండి, తమిళ్లో మాట్లాడమనండి, లేకపోతే మలయాళంలో మాట్లాడమనండి, కన్నడలో మాట్లాడమనండి, మాట్లాడలేరు. ఎందుకంటే 3 లాంగ్వేజ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది అక్కడ కంటే కూడా మన దగ్గరే ఎక్కువగా ప్రాపర్గా నడిచింది. అయినా సరే హిందీని చాలా ఫోర్స్ఫుల్గా, అంటే బీజేపీ లీడర్లు కూడా చాలాసార్లు చెప్తుంటారు, లింక్ లాంగ్వేజ్ పేరు మీద ఒక ప్రాంతీయ భాషని, అంటే తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, హిందీ లింక్ లాంగ్వేజ్గా ఉంటుంది అన్నప్పుడు మిగతా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లింక్గా ఉండవా? హిందీ గురించే ఎంతసేపు మాట్లాడుతూ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కూడా నార్త్ ఇండియాకి లింక్ లాంగ్వేజ్లే కదా. మరి హిందీ మీదనే ఓవర్గా స్ట్రెస్ చేస్తూ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లని మర్చిపోతే ఎట్లా? ఈ విషయంలో తమిళనాడు తీసుకున్నది రైట్ డెసిజన్. హిందీ భాష నేర్చుకొని నాకు ఉద్యోగం వచ్చిందని ఎవడన్నా చెప్పంగా మనం విన్నామా? ఇంగ్లీష్ నేర్చుకుంటే నాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పిన వాళ్ళు లక్షల మంది దొరుకుతారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్లే కదా అమెరికానో, బ్రిటనో, లేకపోతే ఇంకెక్కడికో ప్రపంచ దేశాలకు వెళ్ళి చక్కని అవకాశాలు తెచ్చుకునేది. భారతదేశం అనేది ఇలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉండడానికి కారణం ఏంటంటే భారతీయులు ఇంగ్లీష్ నేర్చుకొని మొత్తం ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్లే కదా ప్రపంచ దేశాల్లో ఉన్న అవకాశాలని మనం అందిపుచ్చుకొని ఒక సుందర్ పిచ్చై లాంటి, ఒక సత్యనాదెల లాంటి వ్యక్తుల్ని సృష్టించగలిగింది. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్లనే, హిందీ నేర్చుకోవడం వల్ల కాదు. మీరు ఇప్పుడు సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా, నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా 2 మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడ ఉద్యోగ అవకాశాల కోసం ఎవరెవరు వెళ్తున్నారు అనేది మీకు సింపుల్గా అర్థమైద్ది. అవకాశాలు ఉన్న చోటే కదా. హిందీ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకు అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా నేర్చుకుంటాం. అంతేగాని హిందీ నేర్చుకోవాల్సిందే, హిందీ ఇంపోజ్ చేయాల్సిందే అంతెందుకు? చాలామంది బీజేపీ లీడర్స్, స్పోక్స్ పర్సన్స్ డైరెక్ట్గా మాట్లాడతారు. అమిత్ షా కూడా అన్నాడు ఒకసారి, హిందీ అనేది ఒక లింక్ లాంగ్వేజ్. అప్పుడు తమిళ్ ఎందుకు లింక్ లాంగ్వేజ్ కాకూడదు? తెలుగు ఎందుకు లింక్ లాంగ్వేజ్ కాకూడదు? కన్నడ ఎందుకు లింక్ లాంగ్వేజ్ కాకూడదు? మలయాళం ఎందుకు లింక్ లాంగ్వేజ్ కాకూడదు? హిందీ ఒకటే లింక్ లాంగ్వేజ్ కావాలన్నా? అక్కడ నార్త్ ఇండియాలో కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములా మీద కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు హర్యానా అనే స్టేట్ని తీసుకుంటే బన్సీలాల్ అనే ముఖ్యమంత్రి తమిళ్ని 2nd లాంగ్వేజ్గా స్కూల్లో ప్రవేశపెట్టిండు. రీసెంట్గా 2019లో ఒక వేదిక మీద ఆనాటి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తమిళ్ మాట్లాడిండు. తమిళ్ మాట్లాడినప్పుడు తమిళియన్స్ చాలా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు హిందీ మాట్లాడమని చెప్పినప్పుడు వాళ్ళు కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏదో ఒకటి మాట్లాడితేనే కదా మనకి ఫెలో ఫీలింగ్ వచ్చేది. అప్పుడు మాత్రమే కదా నేషనాలిటీ అనే ఒక ఓన్ ఫీలింగ్ వచ్చేది. హమ్ సిర్ఫ్ హిందీయే బోల్తే హమ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నై మాలుమే అంటే ఎట్లా కుదురుతుంది? హిందీ లాంగ్వేజ్ మాట్లాడి హిందీ వాళ్ళని మనం గౌరవించినప్పుడు ఇక్కడ భాషలు నేర్చుకోవాలి కదా. అది బేసిక్ రెస్పెక్ట్ కదా. ఎన్టీ రామారావు తెలుగు జాతి గౌరవం కోసం, తెలుగు జాతి పౌరుషం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టిండు. పార్టీ పేరు తెలుగుదేశం పెట్టుకొని హిందీకి భజన చేయడం ఏంది? నాకు అర్థం కాదు. హిందీ నేర్చుకుంటే తప్పే ఉందంటే, అదే మాట తెలుగు నేర్చుకుంటే తప్పే ఉందని చెప్పి నీ భాగస్వామి బీజేపీని అడగలుగుతా? ఇది ఏం రాజకీయం? నాకు అర్థం కాదు. మనం మన భాషను కాపాడుకోవాలి, ఎట్ ద సేమ్ టైం అవతల వాళ్ళ భాషను రెస్పెక్ట్ చేయాలి. అది కదా దేశానికి కావాల్సింది. నేషనల్ ఫీలింగ్ అంటే ఎట్లా వస్తుంది? ఒక భాషతోనే నేషనల్ ఫీలింగ్ రాదు. మిగతా భాషల్ని గౌరవించినప్పుడు, మిగతా ప్రాంతాలని గౌరవించినప్పుడు. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇక్కడ తమిళనాడు గవర్నమెంటు 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయనని చెప్పినందుకు 553 కోట్ల సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆపిరనమాట. ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ కాదా? తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే ఇతర రీజనల్ పార్టీస్కి కానీ క్వశ్చన్ చేసే బాధ్యత లేదా? ఇది ఫెడరల్ స్ట్రక్చర్కి వ్యతిరేకం. ఎడ్యుకేషన్ అనేది చాలా ఎసెన్షియల్ థింగ్ కాబట్టి ఇది అర్థం చేసుకొని తమిళనాడుకి ఫండ్స్ రిలీజ్ చేయమని చెప్పే బాధ్యత లేదా?